సత్యం సుందరం ఒక కేటగిరీ వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. అదే మాస్ ఊర్ర మాస్ జనాలకి ఈ సినిమా పెద్దగా కరెక్ట్ కాదు. ఎందుకంటే సినిమా కొంచెం స్లో పీస్లో ఉంటుంది. ఇంకా అరే ఎంతసేపురా అని అయితే ఫీలింగ్ అయితే వస్తుంది. క్లాస్ వాళ్ళకైతే ఈ సినిమా పిచ్చి పిచ్చిగా ఎక్కుద్ది, కానీ మాస్ వాళ్ళకైతే కొంచెం కష్టమే. ఒక సింపుల్ స్టోరీని స్ట్రాంగ్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు చాలా బాగా తీసాడు. ఈ సినిమా విషయానికి వస్తే 96 అనే సినిమా తీసిన డైరెక్టరే ఈ సినిమాని తీస్తున్నారు. సినిమా కోసం మాకు అంటే సత్యం ఇంట్రోవర్డ్ అయితే, సుందరం అయితే ఎక్స్ట్రావర్డ్. సత్యం మాట్లాడతాకే కొంచెం ఆలోచిస్తాడు, సుందరం అయితే మాట్లాడుతూనే ఉంటాడు, జోకులు వేస్తూనే ఉంటాడు. సినిమా అయితే వేరే లెవెల్. ఇంకా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కార్తీ, ఈ సినిమాకి కార్తీ వచ్చే గురించి ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. కార్తీ గారు ఎంటర్ అయ్యే గురించి కామెడీ అనేది భలే జనరేట్ అవుద్ది. ఎక్కడ మనం బోరింగ్గా ఫీల్ అవ్వము. సినిమా చాలా ఎంగేజ్గా ఉంటుంది. సత్యం క్యారెక్టర్కి ఎంత బాగా కనెక్ట్ అవుతామో సుందరం క్యారెక్టర్కి అయితే అంతకు మించి మనం కనెక్ట్ అవుతాము. 96ని ఎంత ఫీల్ గుడ్గా చేశాడో ఈ సినిమాను కూడా అంతే ఫీల్ గుడ్గా చేశాడు. ఇంకా ఈ సినిమా కానీ చెప్పుకుంటాకి ఇప్పటికి మీరు చూడకపోతే ఈ సినిమాను మాత్రం మిస్ కాకండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్రైడే నుంచి తెలుగులో 4 సినిమాలు వస్తున్నాయి. ఇంక ఈ సినిమా ఎక్కడ ఉంటుందో అని చెప్పలేము. ఈ శుక్రవారం లోపలే ఈ సినిమాని మాత్రం మిస్ కాకండి, చూసేయండి. నా రేటింగ్ అయితే 4/5. సినిమా కరెక్ట్ అయ్యేవాడికే ఈ సినిమా వాల్యూ ఏంటనేది తెలుస్తుంది.